అరే తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, సో సమగ్రంగా ఏంటంటే గాంధీ గారి పేరు తీసేసినందుక బాధ, లేకపోతే అసలు వాస్తవాలు ఎందుకని మీరు ప్రస్తావించట్లేదు? గాంధీ ఆయన ఒక చరిత్ర, ఆయన్ని తలుచుకోకూడదని కాదు కానీ ఇంకా తలుచుకొని ముందుకెళ్లాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. దాంతోపాటు దిగ్విజయ్ సింగ్ గారు ఏంటంటే హఠాత్తుగా ఈ ఒక ముక్క నేను దాని విషయం చెబుతాను, ఆయన కామెంట్ చేయొచ్చు. ఏం లేదు, దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన వాళ్ళు తప్పే ఉందండి. మా అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఆర్ఎస్ఎస్ కెపాసిటీ శక్తి. నేను కమ్యూనిస్ట్ని కదా, నాకే ఇప్పుడు ఎదుటి వాళ్ళని మనం రైవల్ కావచ్చు, మనకు నచ్చపోవచ్చు, ఆ భావజాలం మనం ప్రతిఘటించవచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏమీ లేదనుకోవటం అది పొరపాటు. దిగ్విజయ్ సింగ్ మీద అంత కోపం ఎందుకు? దిగ్విజయ్ సింగ్ ఏం చేశాడండి? ఉన్నది చెప్పాడు. దాంతోపాటు ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ కూడా నిర్మాణం బలపరచుకోవాలన్నాడు. ఆ నిర్మాణాన్ని ఎదుర్కోవాలంటే నీకు నిర్మాణం ఉండాలన్నాడు. ప్రత్యర్థి తాలూకు బలాన్ని చెప్పాడు. తప్పన్నట్టు మాట్లాడితే నిరంతరం సోనియా గాంధీ భజనను, రాహుల్ గాంధీ భజన చేస్తే నా పార్టీలో ఉండాలా? అలా కాదు, నేర్చుకోండి. కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు మాట్లాడతారండి. తులసిరెడ్డి గారు మాట్లాడతారు. ఓకే, రెండు అంశాలు వచ్చేసి మహాత్మా గాంధీ, దిగ్విజయ్ సింగ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీయటంతో పాటు అక్కడ 60-90-10 ఉండేది 60-40 చేసింది. ఆ విధంగా ఫెడరల్ వ్యవస్థకు రాష్ట్రాల మీద భారం అనేది మారుతున్నాము. తర్వాత ఇది హక్కుగా కాకుండా వచ్చేసి కేంద్రం దయాదాక్షిణ్యం అది ఉంటుంది. దాంట్లో ఉండే అన్ని పాయింట్లు చెప్తున్నాం. ఇక్కడ ప్రధానంగా కొత్త పేరు పెట్టమని చెప్పలే, ఉన్న పేరును వచ్చేసి జాతిపిత ఉన్న పేరును తీయడం అనేది అది అంతకంటే దారుణం ఉండదని చెప్పేసి అది చెప్పడం కూడా వచ్చేసి మహాత్మా గాంధీని గురించి కూడా కొత్త పేరు పెట్టమని అడిగింటే అర్థం ఉంది. ఉన్న పేరుని ఎందుకు తీశారా స్వామి అంటే దాని గురించి కూడా పెద్ద విమర్శించేట్లా. ఇక నెక్స్ట్ వచ్చేసి దిగ్విజయ్ సింగ్ విషయం నేను కూడా వచ్చేసి పూర్తిగా ఏకీభవిస్తున్నా. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదని. ఆయన ఏమన్నాడు? నేలపై కూర్చున్న మోడీ సీఎం పిఎం అయ్యారని, ఇది ఆ యొక్క సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ శక్తిని అంటూనే వాళ్ళ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ మోడీ భావజాలాన్ని, సిద్ధాంతాలను, విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటాను. కేవలం సంస్థాగత క్రమశిక్షణ శక్తిని మాత్రమే ప్రశంసించాను. బట్టతల ఉన్న వారికి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దువ్వెన అమ్మగలరు అంటే ఆయన వచ్చేసి ఆ క్రమశిక్షణ పాయింట్ మీద చెప్పాడు. ఆ విషయంలో వచ్చేసి నేను కూడా వచ్చేసి అది తప్పుగా భావించడం లేదు. మంచి ఎక్కడున్నా స్వీకరించాలా, మంచిని మంచిగా చెప్పాలా, స్వీకరించాలా, అవసరమైతే చెడును వచ్చేసి చెడుని చెప్పాలా, ఉంటే కనుక దాన్ని తిరస్కరించాలా. ఇప్పుడు మనము చరిత్ర చూస్తే ఈవెన్ కాంగ్రెస్ కు ఆర్ఎస్ఎస్ కు సంబంధించి తీస్తే మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు అయినప్పటికీ 1934లో వార్దాలో గాంధీ గారు వచ్చేసి ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి అక్కడ క్రమశిక్షణ, అంటరానితనం లేకపోవడాన్ని ప్రశంసించారు. గాంధీనే ప్రశంసించారు. ఎప్పుడు? 1934లో వార్దాలో. తర్వాత 1947 సెప్టెంబర్ 28న ఢిల్లీలోని స్వీపర్ కాలనీలో ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఇది గాంధీకి సంబంధించి. ఇక నెహ్రూకు సంబంధించి పూర్తిగా విభేదించినప్పటికీ అనేక సందర్భాల్లో 1963లో ఆర్ఎస్ఎస్ వాళ్ళను రిపబ్లిక్ పరేడ్కు ఆహ్వానించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా హాజరైనారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు నిషేధం విధించినప్పటికీ మళ్ళీ తొలగించిన తర్వాత 1980 ప్రాంతంలో కొంత ఆర్ఎస్ఎస్ ఉంటే వైరి కొంచెం మార్చుకున్నారు. తర్వాత 1984 ఎన్నికల్లో మరి వాస్తవం కదా, ఇందిరాగాంధీ మరణానంతరము అప్పుడు వచ్చేసి కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా పనిచేసిన దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధంలో నెహ్రూ గారు, వాజ్పేయి గారు ఇందిరాగాంధీని ప్రశంసించారు, దుర్గాదేవి అన్నారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ. తర్వాత వచ్చేసి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారిని విదేశాలకు తీసుకుని పోయి ఆయనకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి వాజ్పేయి గారే నేను బతికి ఉన్నా అంటే దానికి కారణం రాజీవ్ గాంధీ అని చెప్పిన సందర్భం కూడా ఉంది. తర్వాత వచ్చేసి పివి నరసింహారావు ఈ యొక్క యుఎన్ఓలో మాట్లాడడానికి వాజ్పేయి గారిని పాకిస్తాన్ పంపించారు. కాబట్టి ఇది ఎదిగొచ్చి వచ్చేసి ప్రతిదీ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారు. ఇష్యూ బేస్డ్ గా పోవాలా. కాబట్టి ప్రభుత్వాలే వాజ్పేయి గారి విషయంలో నెహ్రూ గారే వచ్చేసి భవిష్యత్తు ప్రధానమంత్రి కాగలడని చెప్పేసి వాజ్పేయి అన్న సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి గారు తన కార్యాలయంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు
నెహ్రూ ఫోటో తీసేస్తే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఆయన మళ్ళా వచ్చేసి నాకు పెట్టించాడు. కాబట్టి ఇది ఆ యాంగిల్లో వచ్చేసి ఉండాలి, కానీ ప్రతి దాని వచ్చేసి మంచిగా ఉంటే ఇప్పుడు ఈవెన్ వచ్చి రామరావణిద్యంలో కూడా రావణాసురుని చనిపోయేటప్పుడు అప్పుడు లక్ష్మణుని పంపించాడు, రావణ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి.